కనిపించడం అరుదన్నమాట ఈ మొక్కలు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈ రోజు అయితే ఒక మొక్క గురించి అయితే మీకోసం అయితే వచ్చామైతే పొలాలు, ఇవన్నీ పొలాలు అనమాట. ఈ పొలాల మధ్య గినాలకి అయితే ఉంటది అనమాట మొక్కలు అయితేను. అవి అయితే ఈ రోజు అయితే స్థితి పడుతున్నాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొక్క అయితే చూపిస్తాను అన్నాను కదా, ఆ మొక్క అయితే ఇది పొలాలకి గినాలకి అయితే ఉంటది. ఇదేనో గుంటగొలగ రాకైతేనో చూడండి, ఇదేనమాట. ఇది మొత్తం అదేనమాట, గుంటగొలగ రాకు కొన వరకు ఇదేనో కనిపిస్తున్నదేనో. పచ్చగా ఇగురులు అయితే వచ్చినాయి, ఇంకా పూత అయితే రాలేదు. పూత వస్తే ఈ ఆకు గిన్నెలకే ఎక్కువ ఉంటది అనమాట. అంటే ఇన్నాళ్ళ ఇప్పుడైతే ఎక్కువ దొరకటం లేదు, అయితే కనిపించడం లేదు. అంటే ఈ ప్రాంతంలో అయితే ఉందన్నమాట. మందులు కొట్టేసిన వల్ల ఎక్కువ ఎక్కువ కనిపించటం లేదు ఈ మొక్కలు అయితేను. కనిపించటం అరుదన్నమాట ఈ మొక్కలు. ఇదైతే పూత అనమాట. పూత ఆడాడ లైట్ గా ఉన్నది పూత అయితేను. చూడండి ఎలా ఉందనో. చూడండి ఆకు అయితే కొంగ అయితే ఎగిరి వెళ్తా ఉంది. చూడండి ఆకు అయితే చూడండి ఎలా ఉండదోను, కిందకల్లా ఉందన్నమాట ఆకు. ఇది ఎక్కువ అయితే ఎంటుకలు నల్లబడేదానికి వాడతారు. కొబ్బరి నూనెలో వేసి బాగా మరగబెట్టుకుంటే ఇప్పుడు సౌరు తీసుకొని అప్పుడు సౌరు కొని వాడితే ఎంటుకలు నల్లబడతాయి అన్నమాట. తెల్ల జుట్టు నల్లబడడానికి అయితే ఈ ఆకు వాడతారు ఎక్కువ శాతం. ఏం చేస్తున్నావా? ఆకు పచ్చడి చేసుకో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకు కూరగాయలు వండుకుంటారు. ఆకు కొన్ని కొన్ని ప్రాంతాలలో వండుకుంటారు అనమాట. కొన్ని ప్రాంతాల్లో వండుకొని తింటారు. తినేది కాదు, తింటే మంచిది. అది లివర్ కూడా మంచి పని చేస్తుంది అనమాట. లివర్ ఆరోగ్యంగా ఉండడానికి మంచి బెనిఫిట్ అనమాట. ఈ ఆకుని కొన్ని చోట్ల గుంటగొలగరాకు అని చెప్పని అంటారు. మా పెద్దవాళ్ళు అయితే అప్పుడు ఈ ఆకుని బొక్కినాకు అనేది. బొక్కినాకు అని చెప్పని అనేది దీని. ఈ ఆకు వచ్చి మామూలుగా అయితే పండ్లు దమ్మేటప్పుడు, ఈ పండ్లు దమ్మితే ఈ దంతాలు గట్టి పడతాయి అని చెప్పనేటప్పుడు అప్పుడు పండ్లు దోమేది అనమాట. నోరు చేదుగా ఉంది, నాలుగు చేదుగా ఉంది అన్నప్పుడు కూడా ఈ ఆకుని రుద్దతల్లా. నోరు చేదుకుందన్నా కూడా ఆకు నవ్వులేదను బాగా అప్పుడు నాలుగు మీద బాగా వేసి రుద్దితే చేదు అనేది ఇరిగిపోతుంది. చేదు అనేది పోతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. అప్పుడు మా పెద్దోళ్ళు ముసలోళ్ళుగా ఉన్నప్పుడు ఒక్క పొన్ను కూడా రాలేదు, మొత్తం పొన్నులన్నీ ఉండేది. అప్పుడు కైరల్లో ఇప్పుడు పైర్లలో పండిన ఒడ్లు ఆడిచ్చేది మిషన్కి. ఆ బియ్యం పటా 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 నవిలి మింగేది వాళ్ళు. అప్పుడు బియ్యం నవిలి తినేది అప్పుడు బియ్యం కూడా. ఇప్పుడు వాళ్ళకి పండ్లు రాలిపోతున్నాయి, మంచి వాళ్ళకి ఊడిపోతున్నాయి. పండ్లు వంకరు, పండ్లు టింకర్లు వస్తున్నాయి. పొడితో మసి బొగ్గుతో ఆ సోల్ బట్టీలలో బూడిదలతో తోమేది. యాకు కూడా తోమేది. యాకు భలే మంచి వైద్యం ఉంది యాకులో. అరుదైపోయింది కనపడటం యాకు కదా. అరుదైపోయింది యాకు అయితేను. యాకు మామూలుగా చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులకైతే యాకు కనిపించింది. ఇప్పుడు ఆకు కోస్తున్నాను పచ్చడిగా. పచ్చడి చేసుకున్నాము. పచ్చడి బాగుంది కాబట్టి ఆకు నవనవలు ఆడుతుంది. ఆకు బాగుంది, పచ్చడి చేసుకొని తినాలి. పచ్చడి చేసుకొని తినాలి. ఇలాంటి మనకు తెలియనిటి కాడ కొన్ని తెలుసుకోవాలన్నమాట. తింటే ఆరోగ్యానికి మంచిది అన్నమాట. ఆరోగ్యానికి మంచిదే కదైతే అవి తినకోకుండా మానేస్తారా? అది ఎందుకోలే అని చెప్పని అనుకుంటారు. అందువల్ల అయితే తింటారన్నమాట. బొక్కినాకు అని కూడా అంటారా? బొక్కినాకు అని అంటారు. పచ్చగా బాగుంది ఆకు పచ్చంగా బాగున్నదా చూసేదానికే. అసలు ఈ ఆకు దొరకదు అనుకున్నా నేను, ఎట్టో దొరికేది. ఇటు మధ్య ఆడాడ పనగుంటాకు ఉంది. పనగుంటాకు ఒకటి చందు ఉంటది కానీ పనగుంటాకు
ఈ ఆకు ఒకటిగానే ఉంటాయి, అట్లా కనుక్కోవచ్చు. పనగుంట ఆకు వచ్చి ఆకు నునుకుంటది. మామూలుగా అయితే ఈ ఆకు ఒకటి పట్టుకుంటే గరుకుంటది అన్నమాట, గరుకుగా ఉంటది ఈ ఆకు. దీంట్లోనే పనగుంట ఆకు గాడ ఉంది, చూపిస్తాను. ఇదిగో పనగుంట ఆకు. 3 రకాల ఆకుకూరలు ఉన్నాయి. 3 రకాల ఆకుకూరలు ఉన్నాయి దీంట్లోనే. ఈసారి వచ్చినప్పుడు ఇంకో ఆకు గురించి చూపించాలన్నమాట. ఆ ఆకు గడ ఆరోగ్యానికి మంచిది. బాగుంది ఆ ఆకు గడ. ఆ ఆకు ఎక్కడ ఉంది? ఉంది ఇక్కడే. ఇక్కడే ఉందా? సరేలే, ఆ ఆకు ఇప్పుడు చెప్పకూడదు. అసలు ఈ ఆకు పేర్లు చెప్తే ఇప్పుడు కొన్ని పని చేయటం వల్ల అసలు ఈ ఆకు పేరు చెప్పకూడదు. అసలు మా పెద్దవాళ్ళు చెప్పేదిలో ఏమన్నా వైద్యం చేయాలంటే చెప్పకుండా చేసేవాళ్ళు అన్నమాట. చెప్పకుండా చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడే పారదు చెప్తేను అనేవాళ్ళు. ఆకు పారదన్నమాట. అందువల్ల చెప్పకూడదు అసలు ఆకుని. పలానా ఆకు ఇది, పలానా ఆకు, ఈ ఆకు ఈ గాయాన్ని కట్టాలా, ఇది తీయాలా అని చెప్పానంటే పారదన్నమాట అది. అందువల్ల నీకేమిలే. అదే అంటే మాకు చెప్పచ్చు కదా, చూపించవచ్చు కదా ఆ ఆకు అని చెప్పని అంటారు. కానీ ఈ ఆకు చూపించడానికి చెప్పేదానికి అయితే కుదరదు. చూస్తున్నారు కదా, ఈ ఆకు వచ్చి, ఈ ఆకుని మామూలుగా ఇది బింగరాజ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఈ ఆకు అయితే ఈ ప్లాంటు బింగరాజ్ ప్లాంట్ అని చెప్పని అంటారు. రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతాల వారు కోసేసిన ఆక కాస్తా ఉండా గబా ఎత్తుకారైతే ఆకు పచ్చడికి ఎంత కొంచెం దారిలే మనకి ఈ రోజుకి. ఆకు మటుకు బలంగా ఉండదు. సరే, ఇప్పుడు ఆకు సరిపోతుందా? సరిపోతుంది, పచ్చడికే కదా, కొంచెమే సరిపోతుంది. సరే, ఆకు చూసారనుకుంటున్నాను. ఆకు చూసారు కదా, ఆకు ఎలా ఉందో చూడండి. మీ ప్రాంతాలలో ఈ ఆకు పేరు ఏమని పిలుస్తారో కామెంట్ అయితే చేయండి. మా ప్రాంతంలో అయితే గుంటగలగరాకు అంటాము, బొక్కినాకు అని కూడా అంటాము. చూడండి పొలాలు ఎలా ఉన్నాయో మా ఊరు పొలాలు అయితేను. పచ్చని పొలాలు అన్నమాట, చుట్టుపక్కల వరి పొలాలు. ఇట్లాగా ముందు కొట్టేదానికి ఇట్లా పాయి తీస్తారన్నమాట. పాయిలల్లో పోయి ముందు కొట్టేదానికి అన్నమాట. ఆకు చూసారు కదా, ఈ ఆకు పురుగు పట్టేస్తుంది. ఇక్కడ పురుగు పట్టేస్తుందా? పురుగు పట్టేస్తుంది. ఇది కోడూరు బీచ్ రోడ్డు పక్కన అన్నమాట. కనిపించే ట్యాంక్ కోడూరు బీచ్ ట్యాంక్ అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎంతమందికి ఈ ఆకు గురించి ఎంతమందికి తెలుసు అంటే కొన్ని తెలుసు కదా, కొన్ని మాకు తెలియదు అనమాట. మీకు తెలిసినట్టు అయితే కామెంట్లు అయితే తెలియజేయండి. ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ ఉన్న కొత్త వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్.